కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, స్వార్థం కోసమే పార్టీ పేరును మార్చారని మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మూడోసారి ముఖ్యమంత్రి కోసం ఏ ముఖం పెట్టి ఓట్లు అడుగుతున్నారని చురకలంటించారు. ఎన్నో ఆంక్షలతో కులమతాల ఐక్య ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ తెలంగాణలో అమరుల ఆశయాలు నెరవేరడం లేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. మళ్ళీ 1 నుంచి మీ కౌంట్ స్టార్ట్ అయింది. అక్కడ మీరు మిస్ అవుతున్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఎన్ని కుటుంబాలకి మీరు 10 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇచ్చారు? 4,86 కోట్లు అప్పు చేసింది మీరు కాదా? ఈ అప్పు చేసిన సొమ్ములో మీ అకౌంట్ కి ఎంత జమ అయిందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అంత పెద్ద మొత్తంలో మీకు జమ అయింది కాబట్టే మళ్ళీ మిమ్మల్ని మూడోసారి ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నారా? రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను అని 1,00,000 రూపాయల వరకు అరాకొరా రుణమాఫీ చేసి రైతులను మభ్యపెట్టి ఎంతమంది రైతులకు మీరు రుణమాఫీ చేశారు అని మళ్ళీ మూడోసారి ఓటు అడుగుతున్నారు అని ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితుడికి మీరు 3 ఎకరాల భూమి ఇచ్చారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదిగో దళిత బంధు ఇస్తున్నానని చెప్పి